దేవుని నామానికి వందనాలండి. సేవకులకు వందనాలు, సంఘస్థులకు వందనాలు. మరి ఈ పాపని ఎందుకు తీసుకొచ్చిందంటే కనుక ఈ పాపకి ఎక్కువ అసలు ఏమి చదివినా కూడా ఎక్కువ మర్చిపోయి గుణం ఉన్నదండి. ఒకవేళ ఇప్పుడే ఎగ్జామ్ రేపు పొద్దున ఉందనగా కూడా ఒకవేళ నైట్ అంతా చదివినా కూడా మార్నింగ్ అయ్యేసరికి ఏమీ కూడా అసలు గుర్తుండేది కాదు. కానీ నేను ఎప్పుడూ ఒకటే చెప్పుకునేదాన్ని, ప్రార్థన చేసుకోవమ్మా, బైబిల్ దాని మీద బుక్ మీద నీకు ఏది అది సబ్జెక్ట్ రాదు, నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు అన్నది ఒకటి మాత్రమే ప్రార్థన చేసుకో. నాకేమీ రానప్పటికీ కూడా ప్రార్థన చేసుకుని వెళ్తున్నాను, అది మాత్రమే చెప్పేదానండి. ఇంక నేను ఏమీ చెప్పేదని కాదు. నువ్వు ఎంత చదువుకున్నా కూడా దేవుడు అనుగ్రహం లేదు ఏమీ జరగదు అని చెప్పు ప్రతిసారి అదే చెప్పేదాన్ని. మరి మ్యాథ్స్లో ఎక్కువ అసలు నాకు కూడా ఎక్కువ మ్యాథ్స్ వచ్చేది కాదండి. మరి మా బ్రదర్ వల్ల నేను అప్పట్లో చిన్నప్పటి నుంచి కూడా దేవుల్లో మంచిగా క్రమశిక్షణగా పెంచడం, మరి అన్నీ కూడా ప్రతిదీ కూడా దేవుడితోనే ఇంకా ఐక్యపరిచినట్లుగా మరి అన్నయ్య నన్ను రెడీ చేశారండి. మరి నేను ఎక్కువగా మ్యాథ్స్లోనే ఎక్కువగా ఇబ్బంది పడేదాన్ని. కానీ నా బిడ్డ కూడా మ్యాథ్స్లోనే వచ్చేది. కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పేదాన్ని, ప్రార్థన చేసుకో, దేవుడు కార్యం చేస్తాడు అన్న మాట మాత్రమే నేను చెప్పేదాన్ని. కానీ ఎప్పుడు అమ్మ ఫ్రెండ్స్ అందరికీ మ్యాథ్స్లో మార్కులు వస్తున్నాయమ్మా, నాకు అసలు మ్యాథ్స్లో మార్కులే రావట్లేదమ్మా. ఎప్పుడు 25కి వచ్చినా 9 లేకపోతే 8 అలా వచ్చి, కానీ మన యూనిట్ పెట్టినప్పుడు కూడా అమ్మ క్లాస్ అందరిలో నేనే ఫస్ట్ వచ్చానమ్మా. 25 వచ్చినాయమ్మా అని చెప్పగా నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే చిన్నదాని విషయంలోనే సంతోషపడుతున్నాను, కన్నీళ్ళు కారుస్తున్నాను కాదండి. నిజంగా ప్రతిదీ కూడా దేవుడి మీద ఆధారపడితే దేవుడు సాక్ష్యంగా నిలబడతాడు. నేను ఒకటే అనుకున్నాను, దేవుడు ప్రభువా నీ చేతులకు అప్పగిస్తున్నాను, పిల్లలు చిన్నతనం నుంచి కూడా నీలో ఎదిగారు, ఎవరి దగ్గర కూడా సిగ్గుగా ఉండకూడదు, మహిమగానే ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకున్నానండి. కానీ ఈ విషయం కూడా ఈ పాపకి ఎలా చెప్పాలో తెలియక నేను చెప్తున్నానండి. నా బిడ్డ ఇప్పుడు అదే స్కూల్లో అందరికన్నా ఫస్ట్, స్కూల్లో ఫస్ట్, అందరి దగ్గర కూడా ఘనతగానే ఉంది, కానీ అవమానకరంగా లేదు. ఎవరైనా సరే మా శ్రవంతిగా ఒకసారి ఇది నువ్వు మ్యాథ్స్ ఇది లెక్క చేసి చూపించమ్మా, అందరికీ కూడా అంత పొజిషన్లో దేవుడు ఉంచాడండి. మరి వెనకాల చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తున్నారండి. మా కోసం ఇంకా మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయమని అడుగుతుంది.